ప్రాచీన కాలంలో వాస్తుశాస్త్రం ఎలా ఉండేది? దాంట్లో ఏ విషయాలుండేయి? బ్రాడ్ కేటగరీస్ ఏంటో తెలుసుకోవాలంటే, మనకి అది ముఖ్యంగా 4 కేటగరీస్‌గా ఉండేది ప్రాచీన కాలం వాస్తు. అదేమిటంటే మైమతం ప్రకారం మైమతం ఏమంటుందంటే, భూమి ప్రాసాద యాన శయనించ చతుర్విధం అనేసి అంటది వాస్తు. వాస్తు శాస్త్రం, శిల్ప విద్య, శిల్పకళ అనొచ్చు, మీరు వాస్తు విద్య అనండి. ఇందులో 4 రకాలని చెప్తుంది. భూమి ప్రాసాద యాన శయనించ చతుర్వేదం అని చెప్తుంది. మైమతం ఒక ప్రాచీన గ్రంథం. ఇందాక చెప్పాను మీ పేరు. అలా ఇంకోటి మీకు మానసారణ గ్రంథం ఉంది, ప్రాచీన గ్రంథమే. అదేమిటిదంటే ధర హార్మ్యాది యానంచ పర్యంకాది చతుర్వేదం అని చెప్తుంది. రెండిట్లో విషయం అదే. ఏంటంటే 4 భాగాలని చెప్తుంది. ప్రాచీన కాలంలో వాస్తు 4 భాగాలని చెప్తున్నారు. అది ఏమిటంటే మొదటిది భూమి అంటే గ్రౌండ్, భూమి మన భూమి. రెండోది దానిపైన నిర్మించే భవనాలు, కట్టడాలు వస్తాయి. రెండోది బిల్డింగ్స్, ప్రాసాదం, టెంపుల్ కావచ్చు, గృహం కావచ్చు, రాజభవనం కావచ్చు, ఇంకోటి కోట కావచ్చు, ఏదైనప్పటికీ భూమి మీద నిర్మించింది ఏదైనా సరే ప్రాసాదం అంటారు, కట్టడం అంటారు.